ఉరికి నడిచి హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదేలే, తెలుసు కదా నేను. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మేము రీల్స్లలో చూసి యూట్యూబ్లో చూసి అండర్ ద మూన్ అని ప్లేస్కి వచ్చినాం. సో వ్యూ అయితే చూడండి ఎట్లుంది. వ్యూ అయితే చాలా బాగుంది. సో మనమైతే ఇప్పుడు డ్రోన్ షాట్స్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం అంతా ఆగమాగం చేస్తాం, ఫోటోషూట్స్ అని. ఆగం చేయడానికి మా బ్యాచ్ చాలా మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మామూలు కూర్చోడం మర్చిపోతే బ్యానర్ తీసుకుపోతున్నాం, మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకొని వెళ్తున్నాం. చూద్దాం ఈ వ్లాగ్ ఎట్లా వస్తుంది అని. నేను ఫస్ట్ టైం డ్రోన్ తీసుకున్న తర్వాత ట్రిప్కి వచ్చి ఇక్కడ ఫ్లై చేస్తున్నా. కొంచెం భయం ఉంది డ్రోన్ ఫ్లై చేయాలంటే ఎడబోతుందో అని. ఫర్ మీ ఆల్సో వన్ ఛాన్స్, ఐ విల్ ఫ్లై ద డ్రోన్ టుడే. ఇక్కడ లోపలికి వెహికల్స్ రావు కాబట్టి నడవాల్సి వస్తుంది తప్పదు. చాలా మంది వెయిటింగ్ ఫ్రెండ్స్ అక్కడ. మా వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి. మా వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అండర్ ద సన్, అండర్ ద మూన్, అండర్ ద ఎర్త్. Hi Dipper David. Hi. First trip of నడిచి అలసిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు చిప్స్ ఓపెన్ చేసుకొని తింటున్నాం. వీడి సైజ్కి ఆ ప్యాకెట్కి ఏమన్నా సంబంధం ఉందా అసలుకి? అరే ఒక్క బుక్కలు అయిపోతాయిరా నీకు. ఒకసారి ఓపెన్ చేస్తే ఆపేది లేదు ఫ్రెండ్స్. వీడు చూడండి షార్ట్, వీడు వీడు గుర్తున్నాడు కదా అదేంటి పిస్తా వీళ్ళిద్దరే. రిపీట్ మళ్ళా రిపీట్. కన్నయ్య ఇక్కడికి మాను పట్టుకొచ్చింది. ఎంతసేపు మాను హాయ్ చెప్పిండు. అమ్మ ట్రెక్కింగ్ అవుతుంది ఇక్కడ మాకు. ఒక డ్రోన్ చూడడానికి ఇంతమంది పోతున్నారు. ఓ డ్రోన్ అంటే ఎంతో పెద్దగా ఉంటుంది అనుకున్నా ఫ్రెండ్స్. ఏదో మన పెళ్ళిళ్ళప్పుడు వీడియోలు తీస్తారు కదా ఫ్రెండ్స్, అంత పెద్దగా ఉంటుంది అనుకున్నా. కాకపోతే ఇది నా కంటికి కనపడట్లేదు ఫ్రెండ్స్, ఇంత చిన్నగా ఉంది ఇది. ఒక రే చెట్టు కుద్దుకోవాలి.
హాయ్ ఫ్రెండ్స్. ఏరా వాడికి హీరా సత్కారం నీకు. ఒక్క నిమిషం మళ్ళీ. ఎక్సలెంట్ వర్క్. హాయ్ ఫ్రెండ్స్. ప్రతి బ్యాచ్లో ఒక తిండిపోతాడు ఉంటాడు, అది నేనే ఈ బ్యాచ్. సో గైస్ అక్కడ మా వాళ్ళు కూర్చున్నారు, మేమైతే అక్కడ ఆ చెట్ల దగ్గరికి పోతున్నాము. అందరు చూపించేది అదే కదా, మేము కూడా చూపిద్దామని చెప్పేసి పోతున్నాము. ఓన్లీ చెట్ల చూపిస్తాం ఫ్రెండ్స్, చెట్ల లోపలే మనం చూపెట్టాం. సో గైస్ మేమైతే అక్కడ కనిపిస్తున్న ట్రీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము. బట్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బియర్ బాటిల్స్ అయితే పగలగొట్టేసి ఉన్నాయి. ఎంజాయ్ చేయండి, బట్ పగలగొట్టకండి. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయండి. ద డ్రీమ్ వ్లాగ్స్. ఇది బాగుందిరా. నీట్ వాటర్ క్లీన్ లేవు కదా, కనిపించదు ఏమి. రాదు. అట్లా తిరిగి రావాలి నా అక్కడ ఉంది చూడన్న దారి. ఇటు నుంచి అటు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, బట్ ఎక్కడ చూసినా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ క్రాసింగ్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాం. అక్కడ ఉంది దారి, అక్కడ ఉంది. మంచి రోడ్ అక్కడ ఉంటే మా వాళ్ళు హార్డెస్ట్ వే తీసుకొని వస్తున్నారు ఇటు. వీడు ఓవర్ యాక్షన్. వీడు ఇంత మంచిగా తిరుగుకుంటూ వస్తుంటే వాడు కష్టపడి వచ్చిండంట. వీడు చూడండి ఒకదాని తర్వాత అక్కడ కానిస్తూనే ఉన్నాడు. బాబాయ్ ఎట్లుంది బాబాయ్ లొకేషన్? సూపర్. రావచ్చా వేరే వాళ్ళు ఎవరైనా? రావచ్చు, కాకపోతే ఖచ్చితంగా మాత్రం తీసుకొని రండి. తీసుకొని రండి అని చెప్తే జనాలు ఉన్నారని మాత్రం మొమ్మట పడకండి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, తీసుకొచ్చుకోవచ్చు కానీ మొత్తం అంతా పగలగొడుతున్నారు, అంతా వేస్టేజ్ అంతా ఇక్కడే పడేస్తున్నారు. అదొక్కటి చేయకండి. అదొకటి కొంచెం ఏమైనా కవర్ లాంటివి తెచ్చుకొని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయండి. ఇక్కడ మాత్రం వేయకండి. సో గైస్ మేము ఆ లొకేషన్కి వెళ్ళి వచ్చేసరికి మా వాళ్ళు అయితే ఇక్కడ ఫిషింగ్ స్టార్ట్ చేశారు. చూడొచ్చు, కవర్ పట్టుకొని ఫిషెస్ పడుతున్నారు. ఫిషెస్ని కవర్లో పట్టేసి
దొరికింది ఒక ఫిష్. సో మా వాళ్ళు అయితే కవర్లో పట్టేసి, ఆ బాటిల్లో ఉన్నాయి ఫిషెస్, కవర్లో పట్టేసి బాటిల్లో వేస్తున్నారు ఫిషెస్ అయితే. వన్ టూ త్రీ చాలానే ఉన్నాయి ఫిషెస్ అయితే. మా వాడైతే చిప్స్ ఫీడ్ చేస్తున్నాడు ఫిషెస్కి. చిప్సే కానీ ఫిషెస్ అన్నీ వస్తున్నాయి భలేగా. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా వీకెండ్స్లో మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వచ్చేయండి లొకేషన్కి అండ్ ఎంజాయ్ చేయండి. బట్ ప్లేస్ని అయితే ఖరాబ్ చేయకండి. దట్స్ మై హంబల్ రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.